సో ఇది మెజర్మెంట్స్ అండి. షోల్డర్, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్, కుర్తీ లెంత్, స్లీవ్ లెంత్, ఆర్మ్ హోల్. ఓకే, ఇది 6 to 1 year old బేబీకి. ఓకే, సో దీస్ ఆర్ ద మెజర్మెంట్స్. అండ్ బాటమ్ పార్ట్, ధోతి ప్యాంట్, షర్ట్ ఇలా వస్తుందండి, కాలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ధోతి ప్యాంట్ కటింగ్ చూద్దాం. ఇది బటర్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఓకే, సో నేను మీటర్ కన్నా తక్కువే తీసుకున్నాను, 0.75 ఉంటుంది చిన్న బేబీ కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, హాఫ్ ఫోల్డింగ్ చేసుకుని మెజర్మెంట్ ప్రకారం, సో ఇక్కడ నాకు వేస్ట్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. సో 14 ఇంచెస్ వరకు ఈ ఫోల్డెడ్ సైడ్ వేర్ ఇక్కడ నుంచి 14 ఇంచెస్కి ఒక చిన్న మార్కింగ్, 14 ఈ మార్కింగ్కి హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీన్నే ఇంకొక ఫోల్డ్. సో 3 ఫోల్డింగ్స్ రావాలి. వన్, ఇది అనదర్ 3 ఫోల్డింగ్స్. ఈ పార్ట్ కట్ చేసేది. నేను కొంచెం గ్యాప్ వదిలాను. ఓకే, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చి కటింగ్ చేసాను. ఇది బ్యాండ్ పార్ట్కి యూటిలైజ్ చేయొచ్చు, పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న దానికి మనము క్రాచ్ లెంగ్త్ అని మార్కింగ్ ఇవ్వాలి ఈ మధ్యలో నుంచి. సో ఇక్కడ క్రాచ్ లెంగ్త్ వచ్చి 6 ఇంచెస్. ఓకే, అండ్ ఇక్కడ అటు ఇటు 1 ఇంచ్ 1 ఇంచ్. ఓకే, టోటల్ 2 ఇంచ్. ఈ పాయింట్ మీట్ అయ్యేలాగా ఇటు అటు మార్కింగ్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ ఒక 2 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఇట్లా కర్వ్ లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసామో కటింగ్ చేద్దాము. సో ఇట్లా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. దీనికి మన మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి నేను ఆల్రెడీ 2 స్ట్రైట్ పీసెస్ కట్ చేశాను. సో ఇది ఇటువైపు బార్డర్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, స్టిచ్చింగ్ వైపు నేను చూపిస్తాను. సో ధోతి కటింగ్ ఇదండి. ఒక 2 స్ట్రైట్ స్ట్రిప్స్ మీరు ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటారో దాంతో ఈ కింద బార్డర్ లాగా వేస్తున్నాను. ఓకే, స్టిచ్చింగ్ చూద్దాం.